విచారణకు రాకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్. మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు హెచ్చరిక. కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై విచారణ. కోర్టుకు మంత్రి వ్యక్తిగతంగా హాజరు కాకపోవడంపై అసహనం. ఫిబ్రవరి 5వ తేదీకి విచారణ వాయిదా. అన్ని తప్పుడు కథనాలు. మంత్రి కొండ కాదు మేడం గారు, ఇప్పుడు మీరు కోర్టుకు పోలేదని వాళ్ళు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసిండు. మనకు కోర్టు వాయిదాలు ఇస్తుంది నెల. ఈ టైంకు హాజరు అవ్వాలి, మీ వాదన ఏందో కనీసం జడ్జి గారి ముందట హాజరు అయిపోవాలని ఇస్తుంది. మరి దాంట్లో పరువు నష్టం కేసులో కేటీఆర్ గారు ఒక కేసు వేస్తే వాయిదాకి మంత్రి సురేఖ గారు హాజరు కాకపోవడం వల్ల నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చిందట. అంటే ఇప్పుడు తప్పనిసరిగా సురేఖ గారు కోర్టుకు హాజరు కావాల్సిందే, నాంపల్లి కోర్టుకు. ఇక దాంట్లో ఎలాంటి శశబిషలు లేవు. ఫిబ్రవరి 5వ తేదీన విచారణ వాయిదా. 5వ తేదీ నాడుగా తప్పకుండా బోర్రి మీరు కోర్టును ధిక్కరించడం, దేవుళ్ళని ధిక్కరించడం మంచిదే. కోర్టును ధిక్కరిస్తే కథ మీకు మళ్ళీ జైలే. ఈ కేసు ఎక్కడిదంటే సమంత కేసు ఉంది కదా, సమంతకు కేటీఆర్ గారికి లింకు పెట్టి ఒక కామెంట్ చేసింది కదా సురేఖ గారు. కామెంట్ చేసి ముఖ్యమంత్రి గారు అనిపించింది నా నోటి నుండి అన్నది కదా. అది నాగార్జున కుటుంబం వదిలిపెట్టినా, అటు సమంత వదిలిపెట్టినా, ఇటు కేటీఆర్ వదిలిపెడతలేరు సురేఖ గారిని. ఇప్పుడు సురేఖ గారు నాగార్జున గారికి సారీ చెప్పిండ్రు, అదేవిధంగా సమంత గారికి సారీ చెప్పింది, నాగ చైతన్య గారికి కూడా సారీ చెప్పింది. కానీ కేటీఆర్ గారికి సారీ చెప్పలేదు. ఎందుకంటే పొలిటికల్ లీడర్గా జనం నిజమనే భావించాలి ఆ విషయాన్ని అని చెప్పలే. గదేసారి ఇదే కేటీఆర్ గారికి చెప్పండి సురేఖ గారు. ఏందో కానీ ఒకప్పుడు వరంగల్ని ఊపిన మీరు ఈ కాంగ్రెస్, దరిద్రమైన కాంగ్రెస్ వచ్చిన కాంచెల్లి నిత్యం ఏదో ఒక కేసులు ఇరుకుతాను, నిత్యం ఏదో ఒక కేసులో మీ మీద అపనిందలు వస్తున్నాయి. మీ ఇమేజ్ ఎందుకో కొద్దిగా తగ్గుతుంది మేడం. కాబట్టి మీరు ఉందాగా కేటీఆర్ గారికి సారీ చెప్పండి. ఆ సారీ చెప్తే మీకు పోయేదేం లేదు. ఇది రాజకీయాల్లో ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ఉచితార్థంగా మాటలు జారితిరి ఇప్పుడు కేసుల పాలై తిరిగే పరిస్థితి వచ్చాయి. ఎవరి కోసమో మాట జారితే అనవసరంగా. కాబట్టి మీరు సారీ చెప్తే మాత్రం ఇది మంచిగా ఉంటుంది.